హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు డే 9. లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నవి మన హెల్త్ పరంగా ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ సన్‌లైట్. మన బాడీ పంచభూతాలతో తయారు చేయబడి ఉంది. ఆ వాటిల్లో ఏదన్నా ఇంబాలెన్స్ అయితే మనకి అది ఏదో ఒక మార్పు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం 2 ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవటం జరిగింది. అది ఏంటా అనుకుంటున్నారా? మీరే ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించి గ్రూప్‌లో పోస్ట్ చేయండి. ఈ రోజైతే ఫైర్ ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం. ఫైర్ ఎలిమెంట్ మన బాడీకి ఎలా హెల్ప్ అవుద్దో చూద్దాం ముందు. సన్‌లైట్ అన్న వెంటనే అందరికీ గుర్తొచ్చేది విటమిన్ డి. అంతేనా? సో, అందరూ అనుకుంటున్నట్టే విటమిన్ డి సింథసిస్‌కి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చిన్న చిన్న అపోహల్ని రెండిటిని కరెక్ట్ చేసుకుందాం. ఒకటి ఏంటి అంటే విటమిన్ డి ఉండటం వల్ల స్ట్రాంగ్ బోన్స్, టీత్ ఉంటాయని తెలుసు అందరికి. కాకపోతే కొంతమంది మాకు బోన్స్ వీక్ అవుతున్నాయి అనుకున్నప్పుడు డైరెక్ట్ కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకసారి వైటమిన్ డి కూడా చెక్ చేయించుకోవాలి. ఎందుకు అంటే విటమిన్ డి ఎప్పుడైతే తగ్గుతుందో మన తిన్న ఫుడ్‌లో కానీ, సప్లిమెంట్‌లో కానీ కాల్షియం ఉన్నా కూడా అది బోన్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే మన ఫుడ్ నుంచి కాల్షియం బోన్స్‌కి వెళ్ళాలి అంటే విటమిన్ డి హెల్ప్ అవుతుంది. విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు మనం ఎంత సప్లిమెంట్ రూపంలో కానీ, ఫుడ్ రూపంలో కానీ తీసుకున్నా అది చేయాల్సిన బెనిఫిట్ తక్కువే జరుగుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే విటమిన్ డి బాగా తక్కువ ఉన్న వాళ్ళు రోజు మేము ఎండలో కూర్చుంటాము. మాకు వెంటనే విటమిన్ డి పెరిగిపోతుందా అనుకుంటారు. లేదు. బాగా తక్కువ ఉన్నప్పుడు కొన్నాళ్ళు సప్లిమెంట్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. సప్లిమెంట్ వేసుకున్న తర్వాత దాని మెయింటెనెన్స్ కోసం డైలీ ఎండలో కూర్చోవచ్చు. ఇంకొకటి 60,000 ఐయు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అది మన బాడీకి అంత ఎఫెక్టివ్‌గా పనిచేయదు. సో, అది గ్రాడ్యుయల్‌గా కొంచెం కొంచెం డోస్ తీసుకుంటూ వేసుకున్నదన్నది మనకి ఎక్కువ కాలం మన బాడీలో రిటైన్ అవుతుంది. ఎక్కువ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇంకా మనకి సన్‌లైట్ వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం. ఒకటి మన బాడీలోని ఇమ్యూన్ పవర్‌ని పెంచుతుంది. ఇంకా మనం ఇదివరకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మన బాడీ క్లాక్‌ని రెగ్యులేట్ చేస్తుంది. సో, దీనికి సన్ గేజింగ్ అని ఒక చిన్న చిట్కా కూడా చెప్పారు. ఏంటి అంటే పొద్దున్నే వచ్చే లేత ఎండ అంటే సన్‌రైజ్ అయిన 1 అవర్ లోపు. ఆ ఎండలో కనుక డైరెక్ట్‌గా మనం 10-30 సెకండ్స్ చూసాము అంటే మన బాడీలోని మాస్టర్ గ్లాండ్ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మన హార్మోన్ బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. ఓకే. ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంది, మేము భరించలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు ఆకుల నీడలో నుంచైనా చూడు. జస్ట్ 10 సెకండ్స్ అంతే. ఓకే. తరువాత మన బాడీలోని మెటబాలిజంని పెంచుతుంది. మెటబాలిజం పెరగటం వల్ల వెయిట్ మేనేజ్‌మెంట్ అన్నది కూడా జరుగుతుంది. ఇంకా బాడీకి నేచురల్ డీటాక్స్‌లా పనిచేస్తుంది. ఎండలో కూర్చున్న తర్వాత మన బాడీ స్వెట్ రూపంలో టాక్సిన్స్‌ని బయటికి ఎలిమినేట్ చేస్తుంది. మనం ఇప్పుడు సోనా థెరపీ అని వింటున్నాం. ఒక హీటింగ్ చాంబర్‌లో కూర్చోబెడతారు. ఇదేంటంటే నేచురల్ సోనా. ఓకే. ఇంకా మన స్ట్రెస్ అన్నది తగ్గిస్తుంది. మన మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది. ఎలా? హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్‌ని సెక్రీట్ చేస్తుంది ఎండలో కూర్చున్నప్పుడు. దానివల్ల మనకి గుడ్ మూడ్ అన్నది డెవలప్ అవుతుంది. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచుతుంది. దాంతో పాటు మనం తిన్న ఆహారంలోని పోషకాలు బాగా అబ్జార్బ్ అయ్యి మన వంట పట్టేలాగా చేస్తుంది. ఓకే. ఇప్పుడు దాకా మనం సన్‌లో కూర్చోవటం వల్ల అంటే సన్ బాతింగ్ వల్ల ఏంటేంటి ఉపయోగాలన్నది తెలుసుకున్నాం. నెక్స్ట్ సన్ బాతింగ్ చేసేటప్పుడు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చేయదగిన పనులు. కాటన్ బట్టల్ని, లైట్ కలర్ బట్టలు వీలైనంత వదులుగా, ఎంతవరకు మనం స్కిన్‌ని ఎక్స్‌పోజ్ చేయటానికి వీలుందో అలా కూర్చోవటం మంచిది. ఇంకొకటి కూర్చోవటానికి ముందు, తర్వాత కూడా కొంచెం వాటర్ తాగి కూర్చున్నట్టయితే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. నెమ్మదిగా స్టార్ట్ చేయాలి సన్ బాత్ చేయటం. డైలీ 5 మినిట్స్‌తో స్టార్ట్ చేసి నెమ్మదిగా టైం పెంచుకుంటూ 30 మినిట్స్ వరకు చేయొచ్చు. ఏ టైంలో చేయాలి? మార్నింగ్ 9:30 లోపు, ఈవినింగ్ 4:30-6 మధ్యలో చేస్తే మంచిది.
ఇంకొకటి ఏంటి అంటే సన్ బాత్ కి కూర్చున్నప్పుడు చేతులకి కాళ్ళకి లైట్ గా కొన్ని ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ ఆముదాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సన్ బాత్ చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. ఒక 20 to 30 minutes గ్యాప్ ఉంటే మంచిది. స్నానం చేసినప్పుడు కూడా సోప్స్ లాంటివి వాడకుండా సున్నిపిండి, శనగపిండి, పెసరపిండి లాంటివి వాడితే మంచిది. ఇంకొకటి చేయకూడని పనులు. సన్ స్క్రీన్స్ లాంటివి రాసుకుని చేయకూడదు. సన్ బాత్ అన్నారు. సన్‌లో కూర్చొని ఫోన్‌లు, ట్యాబ్‌లు లాంటివి చూడకూడదు. అప్పుడు మీరు కావాలి అంటే చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కానీ, సూర్య నమస్కారాలు కానీ, యోగాసనాలు కానీ చేసుకోవచ్చు. లేదా ఖాళీగా కూర్చోవచ్చు. ఇంకా మీకు బాగా నీరసం అనిపించటం గానీ, కూర్చున్నప్పుడు బాగా చెమట పట్టేయటం గానీ, తర్వాత ఆకలి చచ్చిపోయినట్టు అనిపించటం కానీ జరిగింది అంటే, మీరు ఎక్కువ సేపు కూర్చుంటున్నట్టు. మీ బాడీ ఇంకా దానికి అడ్జస్ట్ అవ్వలేదు అని. సో, టైం తగ్గించుకొని నెమ్మదిగా పెంచుకోవచ్చు. ఓకే. ఇంకొకటి మనం ఎండలో కూర్చోలేము, మేము మాకు టానింగ్ భయం అనుకున్న వాళ్ళు ఫేస్, హెడ్ కవర్ చేసుకొని కూర్చోవచ్చు. ఇంకా భయమున్న వాళ్ళు ఏదన్నా చెట్టు కింద కూర్చుంటే, ఆ చెట్టులో నుంచి పడే ఎండ ఛాయ ఉంటుంది కదా! ఆ ఛాయ వల్ల కూడా మనకి ఎంతో కొంత బెనిఫిట్ అన్నది జరుగుతుంది. కొంతమంది అద్దాల వెనకాల కూర్చుంటారు. అద్దాల వెనకాల కూర్చోవటం వల్ల అంత ఉపయోగం ఉండదు. ఇంకా దాని బదులు చెట్టు దగ్గర కూర్చుంటే కాస్త ఉపయోగం ఉంటుంది. ఓకే. ఈ రోజు నుంచి మనకి ఫ్రీగా దొరికే ఎండలో కూర్చొని దాని వల్ల కలిగే లాభాల్ని అందరూ పొందడానికి రెడీనా?